మిత్రులారా, ఫస్ట్ ఈ వీడియో వినండి, చూడండి. మళ్ళీ మనం చంద్రశేఖర్ గారికి మాట్లాడి తెలుసుకుందామని ఫోన్ చేయడం జరిగింది. ఒకసారి అది కూడా వినండి. నమస్తే అండి, చంద్రశేఖర్ గారా? అవునండి, నమస్తే అండి. కోటప్పకొండ ఈవో గారు కదండి? అవునండి. నా పేరు కేడిఆర్ అంటారండి. నేను కృష్ణధర్మ రక్షణ హిందూ హక్కుల పోరాట సమితి. సార్ చెప్పండి. ఏం లేదండి, మన దేవస్థానం గురించి ఇంతవరకు మనకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. అంత బాగా చేస్తున్నారు మీరు. కానీ ఈ మధ్యన రీసెంట్ గా చాలా మంది ముస్లిమ్స్ కి కాంట్రాక్ట్స్ ఇచ్చారని చెప్పేసి వస్తుంది. అది ఎంతవరకు నిజమండి? అది ముస్లిమ్స్ మనమే ఇవ్వలేదండి, కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వలేదు. అన్నదానం బిల్డింగ్ కడుతున్నారు. అవునవును, బయట అది డోనార్ కట్టిస్తున్నాడు, మంది కాదు అది. డోనార్ కట్టిస్తున్నాడు దాదాపు 2 crores బట్టి. అతను ఏదో వాళ్ళని ఏదో అరేంజ్ చేసుకున్న మనుషులండి, వాళ్ళు మనం కాదు. డోనర్ ఎక్కడండి? ఇక్కడేనా? మన ఇక్కడ చిలకలూరు పెట్టండి, అతని పేరు ఆయనండి. వాళ్ళు చేయిస్తున్నారు. ఇది మీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదండి దానికి? మన ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదండి, అట్లేదు. వాళ్ళు కట్టించింది మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. అది బిల్డింగ్ ఏం లేదండి. ప్రాబ్లం ఏంటంటే కొండ కింద ఉన్న వాళ్ళే నాకు మెసేజ్ ఇచ్చారు, కొన్ని వీడియో ఫుటేజెస్ పంపించారు. అవునా? సరే, ఏమంటే కొంచెం పెట్టండి సార్, నేను కూడా చూస్తాను. నేను రెక్టిఫై చేస్తాను. ఏం లేదండి, చిన్న రిక్వెస్ట్. మనకి దేవాలయానికి సంబంధించి వాళ్ళు డోనర్ కట్టించినా మనమే కట్టించుకున్నా కూడా ఏదైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కి సంబంధించి కానీ పువ్వులు అలాంటి వాటిలో ఏదైనా కాంటాక్ట్ లో దయచేసి ముస్లిమ్స్ ని క్రిస్టియన్స్ ని ఇన్వాల్వ్ చేయొద్దు. అసలు చేయండి, తప్ప చేయకూడదు. మనకి నేను కూడా దాంట్లో ఉన్నాను కాబట్టి. ఎందుకంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తారని పక్కన పెట్టండి, అది పద్ధతి కాదు. అది అవును, అసలు తప్పు గిప్పు కాదు, కానీ అసలు వాళ్ళు రాకూడదు మన దగ్గరికి. ఇప్పుడు ఏమైంది మిత్రులారా, అది సంగతి. ఇతని పేరు కేడిఆర్ అంట, అంటే పెద్ద కేడి అన్నమాట. అంటే ఈ హిందూ మతాన్ని, హిందూ సోదరుల్ని బక్రాల్ని చేస్తూ హిందూ మతాన్ని అడ్డబెట్టుకుని ఇక నేనే దేశంలో ఉన్న హిందుత్వాన్ని, హిందూ మతాన్ని మొత్తాన్ని నా భుజస్కంధం మీద వేసుకొని మోస్తున్నాను అన్నట్టుగా ఒక ఫీలింగు, పెద్ద బిల్డప్. ఇక నేను లేకపోతే హిందూ మతమే లేదన్నట్టుగా బిల్డప్ అన్నమాట. చూడండి, వీడియోలో ఇప్పుడు విన్నారు కదా, కోటప్పకొండ దగ్గర ఒక బిల్డింగ్ కడుతూ ఉంటే దేవాలయానికి సంబంధించి దాంట్లో లేబరు అంటే బొచ్చలు మోసేవాళ్ళు, సిమెంట్ పని చేసే మేస్త్రులు, వీళ్ళందరూ అంటేనో క్రిస్టియన్లు ముస్లింలు ఉన్నారంట. క్రిస్టియన్లు ముస్లింలు అంటే వాళ్ళని ఆ పనిలోకి రానివద్దని చెప్పి హిందువులే ఉండాలని చెప్పి అక్కడ ఈవో గారికి, ఆ దేవస్థానం ఈవో గారికి ఫోన్ చేసి మాట్లాడారు. విన్నారు కదా మీరు? జరిగిద్దా పని? ఎక్కువ శాతం ఇప్పుడు హిందూ మిత్రులు చాలామంది రిచ్, బాగా డబ్బులు ఉన్న ఉంటారు. వాళ్ళు కాంట్రాక్టర్లు, దేవాలయాలు, లేకపోతే బిల్డింగులు, లేకపోతే అపార్ట్మెంట్లు కట్టిస్తూ ఉంటారు, డబ్బులు ఉన్నోళ్ళు కాబట్టి. మరి చాలామంది ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళందరూ కాస్త డబ్బు లేనివాళ్ళు కాబట్టి టాపీ పని మేస్త్రులు, సెంట్రింగ్ చెక్క కొట్టేవాళ్ళు, బండ్లు పరిచేవాళ్ళు, మరి వాటర్ పనులు చేసేవాళ్ళు, వీళ్ళంతా లేబర్ వర్క్ చేసేవాళ్ళు అందరూ ఎక్కువగా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉంటారు. వాళ్ళు లేకుండా పని జరిగిద్దా? అంటే మొత్తం హిందువులే చేస్తారా? అసలు ఎలా మాట్లాడుతూ చూశారుగా. ఇది సెక్యులర్ దేశం, అందరం కలిసి ఒకరికొకళ్ళు ఎవరు చేసే పని వాడు చేయాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మా ఊర్లో దేవాలయం కడుతున్నారు. ఆ దేవాలయానికి అక్కడ కొండకాల రాళ్ళు కట్టే దగ్గర నుంచి ఇక్కడ మళ్ళీ ఆ రాళ్ళు పాలిసి పెట్టడం మొత్తం చేసేది ముస్లిమ్స్, లేబర్ అన్నమాట, వాళ్ళు కూలీలు. ఇంకా విషయం ఏంటంటే అక్కడ ఈ రాళ్ళు ఎత్తి పెట్టడం కోసం క్రేన్ వాడతాం కదా, క్రేన్ ముస్లిమ్స్కి, క్రేన్ డ్రైవర్ ముస్లిం, క్రేన్ ఓనర్ ముస్లిం. అంటే ఏంటి ఇబ్బంది ఏంటి? ముస్లింలు చేస్తే పని ఇబ్బంది ఏంటి? పని చేస్తే డబ్బులు తీసుకెళ్తారు. ముస్లిం ఏంటి, హిందువులు ఏంటి? ఆర్థిక బహిష్కరణ చేయాలి. ఈ పని కాబట్టి ఒక పని చేస్తారు. ఎక్కడన్నా నీలాంటి వాడిది కారు ఆగిపోద్ది, పంచదేసేవాడు హిందువులే ఉంటారా? ముస్లింలు ఉన్నారా? మెకానిక్లు ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉంటారు. ఏంటి నీ పరిస్థితి? అబ్బాయి, నువ్వు నీ వీడియో చూసి నువ్వు హిందువులే కావాలన్నావు కదా, వాళ్ళకాడికి బొమ్మన్నాడు రైతులప్పుడు ఏం చేస్తాం? ఎందుకు రైట్? జనాన్ని విడదీసి మతాల మధ్య చిచ్చు పెడతారు. ఎవరి పని వాడు చేస్తున్నారు, అందరూ హాయిగా బ్రహ్మాండంగా ఉంటున్నారు. హిందువుల దగ్గరికే కొనాలా, ముస్లిం దగ్గరే కొనాలా? జరిగితే ఇది సెక్యులర్ దేశం. ఇది నీలాంటి వాళ్ళు ఇక్కడ పనికిరారు. ఏ పాకిస్తాన్లోనో, ఆఫ్ఘనిస్తాన్లోనో అయితే అక్కడ అన్ని ఒకటే మతం ఉండి కొట్టుకొని వస్తున్నారు. ఆ దేశం డెవలప్ అవ్వట్లా. మీరు కూడా మీలాంటి కొంతమంది తయారయ్యి